అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చేస్తున్న స్కిట్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఈక్వాలిటీ గురించి స్టార్ట్ చేద్దాం. ఇతను జాన్, ఇతను రాము, ఇతను కరణ్, ఇతను రాజ్, ఈయన రాజ్ డాడీ. ఇంకా రాజ్ ఇంకా కరణ్ మాట్లాడుకుంటాడు. రాజ్, అరే ఈ అమ్మాయిలందరూ వేస్ట్ రా కరణ్. ఏ అవును అవును. అప్పుడు కరణ్ అంటాడు అవును అవును. దాని తర్వాత దాని తర్వాత జాన్ వాళ్ళ రాజు వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు హాయ్ రాజ్ అని అంటాడు. అప్పుడు రాజ్ ఇలా అంటాడు, హాయ్ అంకుల్. డాడీ, ఈ అంకుల్ ఎవరు? రాజు వాళ్ళ డాడీ అప్పుడు ఇలా అంటాడు, ఈ అంకుల్ నా చిన్ననాటి స్నేహితుడు బాబు. అప్పుడు వాళ్ళు అంతా అప్పుడు అందరూ కూర్చుంటారు. దాని తర్వాత జాన్ ఇలా అంటాడు, మా అమ్మాయి పెళ్ళి చేస్తున్నాము, మీరు తప్పకుండా రావాలి అని. అప్పుడు కరణ్ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ రాము వస్తాడు అక్కడికి. అరే ఏమైంది రాము, ఇలా లేట్ అయి చేసావు అని రాజు అంటాడు. అప్పుడు రాము అంటాడు, మా అక్క నాకు ఒక పని చెప్పింది, అది చేసేసరికి లేట్ అయింది. ఈ ఈ అమ్మాయి అంతా వేస్ట్ రా, ఎప్పుడు అందరికి పనులు చెప్తూనే ఉంటాడు, అలా ఎందుకు అనుకున్నారు మీరు అని రాము అంటాడు. దాని తర్వాత రాజు అంటాడు, నువ్వు నిరూపించగలవా వాళ్ళు బెస్ట్ అని? సరే అని రాము అంటాడు. ఈమె మిటాలి రాజ్, ఈమె మన ఇండియాకి లేడీస్ క్రికెట్ తరఫున మన ఇండియాని కప్పు గెలిపించింది. ఈమె పీటీ ఉషా, తను ఒక బెస్ట్ రన్నర్ గర్ల్స్ తరఫున. అది మాత్రమే కొన్నిమే పివి సింధు, మన హైదరాబాద్ని బాగా బాగా టెన్నిస్ ఛాంపియన్. ఇప్పుడు చెప్పండి, గర్ల్స్ బాయ్స్తో ఈక్వలా కాదా? సరే మనం ఆడుకున్నామా? పక్కా. సరే వెళ్దాం పదండి అని రాము అంటాడు. దాని తర్వాత అక్కడే ఉన్న జాన్ వాళ్ళ కన్వర్జేషన్ విని, వాళ్ళు మాట్లాడుకునేది విని వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తాడు. అమ్మ, నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతాడు. వాళ్ళ కూతురు, నాన్న నాకు జాబ్ చేయాలని ఉంది అంటుంది. సో దాని తర్వాత వాళ్ళ వాళ్ళ నాన్న నీ ఇష్టం పాప అంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.